సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. మీరు వ్యాపారంలో కానీ లేదా గృహవాస్తు సమస్యలతో కానీ బాధపడుతున్నారా? అయితే మీకు మంచి చక్కటి పరిష్కారం అయితే చెబుతాను. ఈ పరిష్కారం ఏమిటంటే, ఒక ఆలయంలో, ఎంతో ప్రాచుర్యత కలిగిన ఆలయంలో ఉన్న నాగశిలకు ప్రత్యేక పూజలు చేస్తే చాలు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ ఆలయం రంపచోడవరం నియోజకవర్గంలో రంప శివాలయంలో స్వయంభూగా వెలిసిన రంప శివాలయము. ఈ ఆలయంలో ఉన్న నాగశిలకు, మనం చూస్తున్న ఈ నాగశిలకు అయితే మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ఈ నాగశిలకు అయితే మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మాత్రం వారి గృహ సమస్యలు కానీ, వారి వ్యక్తిగత సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ తక్షణం తీరిపోతాయని అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా పురోహితులు తెలుపుతున్నారు. ప్రగాఢ నమ్మకం కూడా. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు ఎంతోమంది కొన్ని వారాలు ఈ నాగశిలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తే వారికి పెళ్ళి అయిందని, అలాగే పిల్లలు పుట్టిన వారు ఇక్కడ, అలాగే మనం చూస్తున్న విజువల్స్లో ఉన్న ఈ నాగేంద్రుడు, ఏదైతే ఆ నాగేంద్రుడు ఉన్నారో ఆ నాగేంద్రుల వారికి కూడా శనగలు నైవేద్యంగా పెట్టి, ఆ నాగేంద్రుల వారిని ఒకసారి చూద్దాం మనం. ఆ నాగేంద్రుల వారు ఇక్కడ ఉన్న నందీశ్వరుడు, నాగేంద్రుల వారితో పాటు ఇక్కడున్న నందీశ్వరుడు మనం చూస్తున్నాం కదా, ఈ నందీశ్వరుడికి కూడా శనగలు నైవేద్యంగా పెట్టి ఒక్కసారి ఈ నందిని గనక పైకి లేపితే, వారు ఏ దంపతులు అయితే వారు చాలా సునాయాసంగా ఈ నందిని పైకి లేపుతారో చేతులతో, వెంటనే ఆ నందిగానికి సునాయాసంగా లెగిస్తే ఆ ఏడాది ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారనేది ప్రగాఢ నమ్మకం. ఈ నందీశ్వరుడిలో ఉన్న ప్రత్యేకత అది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత, స్వయంభూగా వెలిసిన శివుడికి ఎదురుగా మాత్రం ప్రతినిత్యం దర్శనమిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడికి వచ్చి ఈ నందికి శనగలు నైవేద్యంగా పెట్టి మాత్రం చేస్తే పిల్లలు పుడతారు. అలాగే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ నాగశిలకైతే మాత్రం ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నాగశిలకి పెళ్ళిళ్ళు కానివారు, పిల్లలు పుట్టని వారు కూడా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగశిలకి ప్రత్యేక పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి సమస్యలు నెరవేరుతాయనేటువంటి సందేహం అయితే లేదు. ఎన్నో ఏళ్లుగా చోళుల కాలం నాడు పురాతన దాఖలాల్లో కూడా దీనికి విశిష్టత అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఈ నాగశిలకు సుబ్రహ్మణ్య షష్ఠి, నాగల చవితి రోజు వేలాదిగా మంది భక్తులు వచ్చి పాలాభిషేకాలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ నాగశిలకు పెళ్ళి కానివారు, పిల్లలు పుట్టనివారు సైతం పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుందనేది మాత్రం ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రాంతంలో ఉన్నాడనడానికి ఎటువంటి సందేహం అయితే లేదు. కాబట్టి ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, రంప ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ, మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ పరమశివుడితో పాటు ఈ నాగశిలను కూడా ఒక్కసారి దర్శించుకోండి. ఇక్కడ 12వ శతాబ్దంలో వెలిసిన ఆలయం ఇది. ఈ ఆలయంలో నాగశిల కూడా ఉంది. ఈ నాగశిల దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు అన్నీ పరిహారం అయిపోతాయి. ఈ నాగశిలకి పెళ్లి కాని వాళ్ళు అభిషేకం చేసుకుంటే పెళ్ళి అవుతుంది. సంతానం లేని వాళ్ళు ఈ నాగేంద్రుడికి అభిషేకం చేసుకుని నంది మెళ్ళలోను గంట శనగలు కడితే ఇక్కడ నందిని ఎత్తిన పిల్లలు పుడతారు. ఈ నాగదోషానికి చాలా పరిహారాలు ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యం బాగోని వాళ్ళకి నాగప్రతిమకి అభిషేకాలు చేసుకుంటే ఆవు పాలతోటి, పంచామృతాలతోటి వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఎంతోమంది సుబ్బారాయుడి సృష్టికి, నాగుల చవితికి అసలు ఇక్కడ ఖాళీ కూడా ఉండదు. ఈ నాగేంద్రుడి శిలకి అంత గొప్పగా అభిషేకాలు అవుతాయి. ఏ కోరికైనా కూడా ఈ నాగేంద్రుడికి చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, గ్రహస్థితి బాగోని వాళ్ళకి గ్రహస్థితి బాగుంటుంది, వాస్తు దోషాలు అవి బాగోలేవని వచ్చి చేసుకున్న వాళ్ళకి అవన్నీ బాగుంటాయి. చాలా అద్భుతంగా ఉంటాడు ఇక్కడ నాగేంద్రుడు కూడాను.